హాయ్ హలో గాయ్స్, గోరింటాకు ఆషాఢంలో ఎందుకు పెట్టుకోవాలి? అసలు గోరింటాకు ఆ పేరు ఎలా వచ్చింది? గోరింటాకులో ఆరోగ్య లాభాలు ఉన్నాయా? అయితే అన్నీ వివరంగా చెప్తాను, వీడియోలో చూసేయండి. వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారుగా, గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో, ఎంత ఎర్రగా పండిందో కదా. అప్పట్లో గోరింటాకు ఓపిగ్గా ఒలుచుకొని నూరుకొని పెట్టుకునే వాళ్ళండి, కాళ్ళకు కానీ చేతులకు కానీ. ఇప్పట్లో కోన్లు ఇలా ఇట్లా గోరింటాకు కోన్లు ఇట్లా పెట్టుకుంటే, అవి పెట్టుకుంటే కనీసం వారం 10 రోజులు కూడా ఉండవు. ఇదే గోరింటాకు పెట్టుకున్నాం అనుకో, నెల రోజులు ఉంటుంది. చెయ్యి చాలా బాగా కనిపిస్తుంది. చెయ్యి బాగా కనిపించడం కాదు, ఆరోగ్య చిట్కాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. వీటన్నిటికంటే ముందు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో దానికన్నా ముందు అసలు గోరింటాకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆ చెట్టు ఎలా పుట్టింది, ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం, ఓకేనా. మన పార్వతీదేవి పర్వతరాజు పుత్రికగా జన్మించినప్పుడు ఆమె వనంలో ఆడుకోవడానికి చెలికత్తెలతో వెళ్ళిందనమాట. ఆడుకుంటున్నప్పుడు ఆమెకి మొదటి రజస్వల అంటే మెచ్యురేషన్ అవ్వడం, పెద్ద మనిషి అవ్వడం అంటారు కదా, అలా మొదటి రజస్వల అయిన ఆమె రక్తబొట్టు అనేది కింద భూమి మీద పడిందనమాట. ఆ భూమి మీద పడినప్పుడే ఈ గోరింటాకు చెట్టు అనేది మొలిసిందనమాట. అంటే బ్లడ్ పడిన వెంటనే గోరింటాకు చెట్టు అనేది పుట్టేసిందనమాట. అంతలోపలే భయపడి పార్వతీదేవి పక్కకు జరిగి నిలబడి చూస్తూ ఉంది. అలాగనే చెలికత్తెలిపోయి పర్వతరాజును వాళ్ళ వైఫ్ని పిలుచుకొని వచ్చారనమాట. పిలుచుకొని వచ్చి చూస్తే ఎందుకు ఇలా జరుగుతుందని అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారంట. ఇలా చూస్తూ ఉంటే ఏం జరుగుతుందో ఏమో, ఇదేమన్నా అపశకునమా, అట్లా ఇట్లా అని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు పార్వతీదేవి వెళ్ళి ఆకు పీకిందంట. ఇలా పీకి పెట్టేసుకునేసరికి ఆమె చేతులు అంతా ఎర్రగా అయినాయంట. అది చూసి వాళ్ళ నాన్న భయపడినారంట. పర్వతరాజు గారు భయపడి ఏమవుతుందో ఏమో అంటే, తండ్రి గారు నాకు చేతులకి నొప్పి లేదు, అలాగనే రక్తము కాదు, బాగానే ఉంది, చేతి చూడడానికి బాగుంది, ఇది గోరింటాకు కూడా అనేసి అనిందంట. అప్పటి నుంచి ఇది గోరింటాకు చాలా అందంగా కనిపిస్తుంది, ఇది అందరూ పెట్టుకోవచ్చు అంటే అప్పుడు చెట్టు అనిందంట. నేను పార్వతీదేవి రక్త బిందువులో నుంచి పుట్టాను, ఈ చెట్టు అనేది సౌభాగ్యానికి గుర్తుగా ఉండాలి, నేను చేతులకు ఎర్రగా పండుతాను అనేసి చెప్పిందంట చెట్టు. పెడితేనే అమ్మవారు ఉండేసి, సరే ఇప్పటి నుంచి సౌభాగ్యానికి గుర్తుగా గోరింటాకు అనేది చిహ్నంగా పెట్టుకుంటారు అనేసి అన్నారంట. మళ్ళీ ఆ చెట్టుకు ఒక పేరు రావాలి కదా, అప్పుడు గౌరీ ఇంటి ఆకు అని పెట్టారంట. అంటే పార్వతీదేవిని గౌరీగా పిలుస్తారు కదా, గౌరీ ఇంటి ఆకును గోరింటాకుగా మారిందనమాట. సో అప్పటి నుంచి మన గోరింటాక్కి గౌరీ ఇంటి ఆకును గోరింటాకుగా మారింది. సో ఈ పేరు అనేది గోరింటాక్కి గౌరీ ఇంటి ఆకులాగా మన పార్వతీదేవి పేరుతో ముడిపడి ఉందన్నమాట. సో దీన్ని గోరింటాకు అని వస్తుంది. అసలు కథ ఇదనమాట, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నెక్స్ట్, ఆషాఢంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి అని అంటే, ఆషాఢంలో తొలకరి జినుకులు, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, చలి స్టార్ట్ అవుతుంది, మనము పొలాల్లోకి వెళ్ళి చేస్తుంటారు, లేదా బయటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వానలకు తడుచుకుంటా చేసుకుంటా వానకు నడుచుకుంటా వెళ్తూ ఉంటాం కదండి. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి చేతులలోకి కాళ్ళల్లోకి, మనకి ఎక్కువ కాళ్ళు చేతులలోకి ఎక్కువ తడవడం వల్ల గోర్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ రావడము, తర్వాత గోరు చుట్టూ అనడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అంటే ఇవన్నీ ఉంటాయి కదా. గోరు చుట్టూ గోర్లలోకి వాటర్ పోయి ఇన్ఫెక్షన్ రావడము, గోరు పోవడము, తడిచి గోరంతా కొద్దిగా రాయి తగులుతానే గోరు పోవడము, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటి గురించి ఆలోచించి మన పెద్దవాళ్ళు అనేది ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని ఒక పద్ధతిని తీసుకొచ్చారనమాట. ఎందుకు అని అంటే, ఇప్పుడు మన వాళ్ళు ఎలా అంటే సాంప్రదాయాలకు పద్ధతులకు చాలా విలువ ఇచ్చి ఆచారాలు పాటించడానికి మన వాళ్ళు ఎక్కువ శ్రద్ధ వహిస్తారనమాట. సో అందుకని ఈ తొలకరి జినుకులు పడడం, వర్షాకాలం స్టార్ట్ అవ్వడం, ఇలా పొలం పనులు చేసుకుంటా ఆరోగ్యం మీద అశ్రద్ధ చేయడము, అలాగనే పట్టించుకోకపోవడము, ఈ వాతావరణం చేంజెస్ వల్ల మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి అన్నమాట. బాడీలో హీట్ పెరగడము,
ఇట్లా ఇవన్నీ చూసి మన వాళ్ళనేది ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనే ఆచారాన్ని తీసుకొచ్చారనమాట. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ సాంప్రదాయాలకు, పద్ధతులకు విలువ ఇచ్చి పాటిస్తూ ఉంటారనమాట. సో, అందుకని ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలనేసి ఈ ఆచారం అయితే తీసుకొచ్చారు. అలాగనే గోరింటాకు పెట్టుకోవడము సౌభాగ్యానికి గుర్తుగా ఒకటి పెట్టారు కదా! అందుకే పెళ్ళిళ్ళల్లో గానీ, పేరంటాలల్లో గానీ గోరింటాకు ఇంపార్టెంట్‌గా ఉంటుంది గదా! సో, ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్త, కోడళ్ళు ఒకే ఇంట్లో తిరగకూడదు అంటారు. పుట్టింటికి పిలుచుకొనొచ్చి కూతురికి గోరింటాకు నూరి పెట్టడము ఒక ఆచారంగా పెట్టేసి ఒకే ఇంట్లో తిరగకూడదు, మంచిది కాదు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండకూడదు. కొన్నాళ్ళు ఒక నెల అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఇలా మనకన్నీ కొన్ని ఆచారాలు తీసుకొనొచ్చి, అలాగనే గోరింటాకు పెట్టుకోవడం వల్ల పుట్టింటికి వచ్చి గోరింటాకు పెట్టుకోవడం వల్ల పుట్టిండ్లు బాగుంటుంది, మెట్టినిండ్లు బాగుంటుంది, భర్త భార్యలు ఇద్దరు బాగుంటారు, అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ మధ్యన కొద్దిగా అఫెక్షన్ అనేది పెరుగుతుంది. అంటే ఎప్పుడూ కలిసి ఉండడం కంటే, ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మాయిలు కొత్తగా పెళ్లి చేసుకొనెళ్ళి ఆ కొత్త ప్రపంచంలో వాళ్ళందరితో మింగిల్ అయ్యి ఉండలేక వాళ్ళై సతమతమవుతూ ఉండడము అదొకటి. అలాగనే భర్త, భార్య కొద్దిగా దూరం ఉంటే ఒకరికొకరి మీద ప్రేమ, అభిమానం పెరగడం, తెలుసుకోవడం వాళ్ళ విలువలు అలా ఉంటుందనేసి ఆషాఢ మాసంలో అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అని అన్ని రకాలుగా ఆలోచిస్తారండి మన పెద్దవాళ్ళు. నేను ఇవన్నీ విన్న తర్వాత షాక్ అయిన, ఓ ఆషాఢంలో ఇన్ని ఉన్నాయా? సో, నేనొకటే తెలుసుకోవడం ఎందుకు, నా సబ్స్క్రైబర్స్కి కూడా, నా ఫ్రెండ్స్ కూడా తెలుసుకోవాలి, నా యూట్యూబ్ వల్ల కొంతమందికి తెలియని వాళ్ళకి నేను చెప్పిన దాన్ని అవుతా కదా అనేసి ఆ ఉద్దేశంతో గోరింటాకు గురించి అయితే ఇదైతే చెప్తున్నాను. సో, ఆషాఢ మాసంలో మన పెద్దవాళ్ళు ఈ పద్ధతిని పెట్టింది ఇలా ఉంటుందన్నమాట. సో, అందుకనే ఒక పద్ధతి, ఒక ఆచారం మనం పెడితే మన వాళ్ళు ఈ పద్ధతిని కంపల్సరీ పాటిస్తారు. పొలం పనులు చేసేవాళ్ళు, వానకి తడుచుకుంటూ చేసే వాళ్ళకి గోర్లల్లో నీరు చేరి గోరు కుళ్ళిపోవడం, గోరుకి ఇన్ఫెక్షన్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా! సో, అందుకనే గోరింటాకు పెట్టుకునే ఆనవాయితీ తీసుకొచ్చారు. అలాగనే ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి. మన ఒంట్లో వేడిని తగ్గించే రెడ్‌గా అవుతుందన్నమాట గోరింటాకు. ఒంట్లో వేడి తగ్గిస్తుంది. అలాగనే గోరుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఉంటాయి. అలాగనే ఏ సూక్ష్మ క్రిములు మన గోర్లలోకి వెళ్ళడం కానీ, పొలం పనులు చేసేవాళ్ళు లేదంటే బురదలో ఏమంటారు, కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా పొలంలో, మట్టి పోవడము, ఇన్ఫెక్షన్ కావడం ఇవన్నీ కాకోకుండా ఆరోగ్య చిట్కాలు కూడా ఉన్నాయి. అలాగనే మన వాళ్ళు మన ఆరోగ్యం గురించి ఆలోచించి ఇలాంటి పద్ధతులు పెట్టారు. అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ, అభిమానం పెరగడానికి పుట్టింటి నుంచి అత్తగారింటికి కొత్తగా వెళ్ళిన కోడలు ఇంటికొచ్చి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రేమ, అభిమానము అలాగనే ఏమంటారు, వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత ఇవన్నీ బాగుంటాయని ఇలాంటి పద్ధతులు తీసుకొచ్చారు. సో, గోరింటాకు పేరు ఎలా వచ్చిందో చెప్పాను. అలాగనే ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలా అనేది చెప్పాను. అలాగనే గోరింటాకు వల్ల ఆరోగ్య చిట్కాలు అయితే ఇవే అండి. బాడీలో హీట్ తగ్గించడం, గోరుకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది మన దగ్గరికి రావు. ఇప్పుడు నెయిల్ పాలిష్లు అవి ఇవి పెట్టుకుంటూ ఉంటారు కదా! సో, కొంతమంది గోర్లకు కూడా గోరింటాకు పెట్టుకోకుండా పక్కకు పెట్టేసుకొని గోరింటాకు పెట్టుకుంటారు. అలా కాదు గైస్, గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోండి, ఓకేనా? అలాగనే మీకు గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి కొన్ని చిట్కాలు చెప్తాను. మనము గోరింటాకు మార్నింగ్ అంటే రాత్రి పెట్టుకున్న వాళ్ళు ఎలాగైనా సరే గోరింటాకు పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఎండిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి నీళ్ళు వేసుకొని కడుగుతామన్నమాట. అట్లా వాటర్తో కడుక్కోకుండా చేత్తో మొత్తం తీసేసి ఎండిపోయిన దాన్నంతా చేత్తో బాగా ఎండిపోయిన తర్వాత బాగా పండిండాలి. తర్వాత చేత్తో అంతా తీసేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా కాళ్ళకి, చేత్తో అంతా చూపించేసేసి క్లీన్ చేసేసి వెంటనే మళ్ళీ మనం వెళ్ళి కాళ్ళు కడుక్కోకూడదు గైస్. ఇలా కొబ్బరి నూనెతో కానీ, బెల్లం నీళ్ళు కానీ, చక్కెర నీళ్ళతో కానీ మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. అలాగైతే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందన్నమాట. వెంటనే వాటర్తో కడుక్కోవడం వల్ల ఎర్రగా పండదు. ఇలా మనము ఎండిపోయిన దాన్నంతా ఇలా గోరింటాకునంతా తీసేసి, పండిన గోరింటాకునంతా తీసేసి ఇలా కొబ్బరి నూనె కానీ, ఇలా చక్కెర నీళ్ళు కానీ, బెల్లం నీళ్ళు కానీ, అలాగనే టీ డికాషన్ ఉంటుంది కదా అదైనా కానీ అప్లై చేసుకుంటే ఇంకా బాగా ఎర్రగా పండుతుందన్నమాట. ఓకే, ఎలా ఉన్నాయి గోరింటాకు, ఎలా ఆషాఢంలో గోరింటాకు ఎలా పండుతుంది, ఆరోగ్య చిట్కాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగనే హైఫై కూడా ఇచ్చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.